హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ నుంచి మనం శబ్దవేది అనే ఒక కొత్త కథల సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగే కథ. ఒక మంచి యాక్షన్ అడ్వెంచరస్ స్టోరీ అన్నమాట. ఇవాళ నుంచి కరెక్ట్గా 8 days 8 episodes రిలీజ్ చేస్తాను దీన్ని. నేను ఆల్రెడీ మొత్తం చదివేశాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మొత్తం విన్నాక కామెంట్లో చెప్పండి. ఇవాళ మధ్య ప్రాంతం అని పిలువబడుతున్న వింధ్యాచల పరిసర ప్రాంతం ఆనాటికి చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అప్పటికి హిందూ బౌద్ధ సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. కానీ మొఘలులు ఇంకా అడుగు పెట్టలేదు. చాలా గడ్డు రోజులవి. అదుపులో పెట్టేవారు లేక చిన్న చిన్న సామంతులు తమలో తాము కొట్లాడుకుంటూ ఉండేవారు. దేశం అరాచకంగా అల్లకల్లోలంగా ఉండేది. ఆంబోతుల పోరులో లేగదూడలు నలిగి చచ్చినట్లు ఈ ప్రభువుల కొట్లాటల్లో ప్రజలు చనిపోయేవారు. సరే, ఇక జమీందారుల సంగతి కామందుల సంగతి చెప్పేదే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న దండునే పోగు చేసి వాటి సాయంతో లోకులను దోచుకుంటూ ఉండేవారు. ఇందువల్ల ఆ రోజుల్లో ఏ అండా లేని పేదవారికి బొత్తిగా రక్షణ ఉండేది కాదు. నాడు వింధ్య పరిసరాల్లో పెద్ద రాజ్యాలని చెప్పదగినవి రెండే ఉండేవి. ఒకటి బీసల్పూరు రాజ్యం, రెండోది కోసల్పూరు రాజ్యం. ఈ రాజ్యాల అధిపతులిద్దరూ సూర్యవంశీయులు. వారి తాతలు అన్నదమ్ముల బిడ్డలు. ఏదో గృహకలహం వచ్చి ఇది వరకు ఒకటిగా వస్తున్న బీసల్పూరు రాజ్యాన్ని ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. ఈ విధంగా కోసల్పూరు రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతూనే వచ్చింది. దాయాదుల పోరు ఎవరికి తెలియంది. మన కథా ప్రారంభాన ఒకనాటి సాయంకాలం కోసల్పూరు సరిహద్దుల్లోని గిరికోటలో రణబేరి మోగసాగింది. గిరికోట కోసల్పూర్లోనిదే అయినా బీసల్పూర్ రాజ్య సరిహద్దును తాకుతూ ఉంటుంది. ఆ కోట యజమాని పేరు భీమవర్మ. ఆయన ప్రస్తుతం కోటలో లేడు. సైనికులతో సహా రామనగర్కు వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పురోహితుడు, ఆంతరంగిక మిత్రుడు అయిన సోమశర్మే దుర్గాధిపతి. రణభేరి వినగానే రామ్నగర్ వెళ్ళగా కోటలో మిగిలి ఉన్న పురుషులంతా ఎక్కడి పని అక్కడే వదిలేసి మొగసాల వద్ద పోగయ్యారు. అక్కడ 17-18 ఏళ్ల రౌతు ఒకడు సమస్తమైన ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నాడు. అతడే భీమవర్మ పెంచుతున్న యువకుడు. అతని పేరు విజయవర్మ. ఈ పోగైన పౌరులు అసలు సంగతి ఏమిటి అని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం చూసి ఆ యువకుడు మళ్ళీ కోసల్పూర్ బీసల్పూర్ రాజ్యాలు రెండిటి మధ్య యుద్ధం జరగబోతుందని భీమవర్మ గారు ఆయుధం పట్టగల ప్రతి పురుషుణ్ణి తోడ్కొని రమ్మని కబురంపారని వారికి చెప్పాడు. ఈ సైనికుల జట్టుకు రామ్ సింగ్ నాయకుడిగా ఉంటాడని, సోమశర్మ గారు కూడా ఈ విషయమై స్వయంగా ఆజ్ఞాపిస్తారని చెప్పాడు ఆ యువకుడు. ఈ వార్త విని జనులు రకరకాలుగా మాట్లాడుకోసాగారు. దుర్గాధిపతి అయిన భీమవర్మ అంటే వారికెవరికీ ఎక్కువ ఇష్టం లేదని ఆ మాటల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. ఇంతలోనే గుర్రం ఎక్కి రామ్ సింగ్ కూడా వచ్చాడు. వచ్చి రావడంతోనే అతను, అందరూ సిద్ధం కండి, చీకటి పడకముందే మనం బయలుదేరాలి అన్నాడు. రామ్ సింగ్ అంటే భీమవర్మ గారికి కుడి భుజం లాంటివాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎక్కడి వాళ్ళక్కడ అందరూ సిద్ధం కాసాగారు. ఇంతలో రామ్ సింగ్ ఒకరిని పిలిచి, ముసలిగంగు ఎక్కడ అని అడిగాడు. బహుశా చేను పనిలో ఉండి ఉంటాడు అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ముసలిగంగులు చేను కోట బయట ఉంది. విజయవర్మ, రామ్ సింగ్ ఇద్దరూ అక్కడికి దౌడు తీశారు. ముసలిగంగులు చేలో పని చేసుకుంటూ ఏవో కూని రాగాలు తీస్తున్నాడు. వీళ్ళిద్దరూ వచ్చిన అలికిడి విన్నాడో లేదో తలెత్తి కూడా చూడలేదు. ఏమయ్యా గంగయ్య, నీకు పిలుపు వచ్చింది. ఇప్పుడే వచ్చి కోటలోని సైనికులకు నాయకత్వం వహించమని సోమశర్మ గారి ఆజ్ఞ అని అన్నాడు రామ్ సింగ్. నువ్వున్నావు గదయ్యా అన్నాడు గంగులు నవ్వుతూ. ఆయన ఉండడు. కోటలో ఉన్న వారందరినీ పోగు చేసుకొని ఆయన రామ్నగర్ వెళ్ళబోతున్నాడు. భీమవర్మ గారు కబురు పంపించారు అన్నాడు విజయవర్మ. అయితే మరి నేను ఇక్కడ నాయకత్వం ఎవరికి వహించాలి అన్నాడు గంగులు. 6 సైనికులు, సోమశర్మ గారు ఇక్కడ ఉంటారు అన్నాడు రామ్ సింగ్. కానీ గంగులు అతని మాట విననే లేదు. అతను దూరంగా ఉన్న అరణ్యం వైపు చూస్తున్నాడు. ఏమిటి అంత దీక్షగా చూస్తున్నావు అని అడిగాడు రామ్ సింగ్.
పక్షులు అన్నాడు గంగులు అలాగే చూస్తూ. 200 గజాల దూరంలో ఉన్న చెట్ల గుబురు మీద ఒక పక్షుల గుంపు చల్లా చెదురుగా ఎగురుతూ అరుస్తుంది. పక్షుల్ని చూసేదేంటయ్యా అన్నాడు రామ్సింగ్. అదే తెలివి తక్కువ. పక్షులంటే అరణ్యానికి కాపల. కొత్త వాళ్ళెవరు వచ్చినా వాటి అలజడి వల్ల మనకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఆ చెట్ల గుబురులో శత్రువులే పొంచి ఉన్నారనుకో, నీకెలా తెలుస్తుంది అన్నాడు గంగులు. శత్రువులు ఎక్కడి నుంచి వస్తారయ్యా ఇక్కడికి? రామ్నగర్లో ఉన్న మన సైన్యాలు తప్ప దగ్గరలో వేరే సైన్యాలు ఏమీ లేవే అన్నాడు రామ్సింగ్. ఒరే పిచ్చోడా, భీమవర్మను అతని అనుచరులను దెబ్బతీయడానికి వేరెక్కడి నుంచో రావాలా శత్రువులు? ఈ చుట్టుపక్కల ఉన్న వారిలో మనల్ని ద్వేషించని వారెవరు అన్నాడు గంగులు. రామ్సింగ్ నోటి నుంచి కొంచెంసేపు ఒక్క మాట కూడా రాలేదు. గంగులు చెప్పింది నిజమన్న సంగతి అతనికి బాగా తెలుసు. సరే ఇక పద, సోమశర్మ గారు ఇప్పటికే మండిపడుతూ ఉంటారు. అయినా నీ నోటికి అసలు హద్దే లేదు అన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బాణం జూయమంటూ వచ్చి ముసలి గంగులు గుండెలో గుచ్చుకుంది. దెబ్బతో కింద పడిపోయాడు అతను. రామ్సింగ్ ఒక్క గెంతు వేసి దగ్గరలోనే ఉన్న ఒక బండరాయి వెనుక దాక్కున్నాడు. విజయవర్మ తన ధనుస్సు తీసి బాణం ఎక్కుపెట్టి అరణ్యం వైపు చూడసాగాడు. కానీ అరణ్యం ప్రశాంతంగా ఉంది. ఆకు కూడా కదలలేదు. రామ్సింగ్, విజయవర్మ బాధతో కొట్టుకులాడుతున్న గంగులు దగ్గరకు వెళ్ళారు. జాలి గుండె కల విజయవర్మ అతని గుండెలో గుచ్చుకుని ఉన్న బాణం లాగేశాడు. పాపం గంగులు ఒక్కసారి అబ్బా అని మూలిగి ప్రాణాలు వదిలాడు. చేతిలో బాణం పట్టుకుని ఉన్న విజయవర్మ దాన్ని పరీక్షించి చూసి, ఇది చాలా చిత్రమైన బాణం అన్నాడు. ఏది, నన్ను చూడని అని రామ్సింగ్ బాణం తీసుకోబోయాడు. విజయవర్మ బాణం మీదనున్న నెత్తురు తుడిచి చూపించాడు. ఆ బాణం మీద గంగులకు శబ్దవేది కానుక అని చిన్న చిన్న అక్షరాలతో చెక్కి ఉంది. శబ్దవేది. ఎవరి శబ్దవేది? దొంగ పేరు లాగుందే. సరే, మనకు కూడా ఇదే గతి పట్టిందాకా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? గంగులు లేడు కనుక కనీసం గంగులు శవాన్నైనా తీసుకుపోదాం పద అన్నాడు రామ్సింగ్. ఇద్దరూ కలిసి గంగులి శవాన్ని దగ్గరలోనే ఉన్న అతని ఇంటికి మోసుకు వెళ్ళారు. వెంటనే సోమశర్మకు కబురు వెళ్ళింది. అతను కొద్దిసేపట్లోనే ఏమయ్యా, ఏం జరిగింది ఏమిటి అంటూ వచ్చాడు. ఇంకేం జరగాలని, గంగుల్ని చంపేశారు అన్నాడు రామ్సింగ్. ఈ వార్త వినగానే సోమశర్మకు ముచ్చెమటలు పోశాయి. ముఖం వెలవెలబోయింది. కాళ్ళు గజగజ వణికాయి. ఆసనం మీద కూలబడ్డాడు. ఇది ఎలా జరిగి ఉంటుంది అని బొంగురు గొంతుకుతో అన్నాడు. అప్పుడు విజయవర్మ అతనికి ఆ బాణం చూపించాడు. శబ్దభేది పేరుతో నాటకమాడుతున్న ఈ శత్రువు ఎవరు? మన చెరుపు కోరేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇంతటి సాహసం ఎవరికొంది? ఎవడెతను? బాబూసింగా? కాదు. ప్రమార్ వంశం వాడా? కాదు. మరెవరై ఉంటారు? ఏమంటావు సింగు అన్నాడు సోమశర్మ. చండీదాస్ కాకూడదా అన్నాడు సింగు. లేదు, అలాంటి వాళ్ళకి ఇంత సాహసం ఎప్పుడూ కలగదు. మళ్ళీ యుద్ధం రేగబోతోంది. తప్పకుండా ఎవడో బీసల్పూర్ వాడే ఈ పని చేసి ఉంటాడు అన్నాడు సోమశర్మ. మీరు భలేవారండి, అన్నీ తెలిసి ఇలా అంటారేం సోమశర్మ గారు? మన భీమవర్మ గారికి ఒక పక్షం అనేది లేదన్న సంగతి ఎవరికి తెలియదు. గిట్టుబాటుగా ఉండే పక్షం ఉంటాడు ఆయన. శత్రువులు బయట నుంచే రావాలా? ఆయన ఎన్ని కొంపలు కూల్చలేదు, ఎన్ని ఘోరాలు చేయించలేదు, ఎన్ని నిండు ప్రాణాలు తీయలేదు అని ఆవేశపడుతూనే సింగు హఠాత్తుగా ఆగిపోయాడు. సోమశర్మ చల్లగా అంటున్నాడు. సింగు, నీ నోరు కొంచెం దురుసు, ఎందుకన్నా మంచిది, కొంచెం అదుపులో పెట్టుకో, తర్వాత విచారించి లాభం లేదు అని మాట మార్చి, గంగులు లేడు, నిన్ను పంపితే కుదరదు, నువ్వెక్కడే ఉండాలి, అసలే కాలం మంచిది కాదు అన్నాడు. ముగ్గురు బయటికి వచ్చారు. వచ్చి గుర్రాలెక్కి మొగసాల వైపు వెళ్ళారు. అక్కడ పోగై ఉన్న సైనికులను చూడగానే సోమశర్మకు కొంత ఊరట కలిగింది. పర్వాలేదు, భీమవర్మ గారు కోపపడవలసిన పని ఉండదు అనుకున్నాడు. ఇంతలో అతనెవరు అంటూ సింగు ఉలిక్కిపడ్డాడు. ఎవడో మొగసాల వెనక నుంచి పారిపోతూ కనబడ్డాడు. పట్టుకోండి, అలా చూస్తారే అని సింగు ఒక్క కేక వేసి గుర్రాన్ని దౌడు తీయించాడు. చాలామంది అతన్ని అనుసరించారు. కానీ అందరికంటే తెలివైన పని చేశాడు విజయవర్మ. బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. కానీ గురి సరిగ్గా లేకపోవడం వల్ల బాణం ఆ కొత్తవాడి గుర్రాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే అతడు అదృష్టవంతుడు. అందరినీ తప్పించుకుపోయి అరణ్యంలో మాయమయ్యాడు. నిరాశ చెంది తిరిగి వచ్చారు అంతా. ఇంతలో నారాయణ, సోమశర్మ అనుచరుడు, ఇదేంటో చూడండి అంటూ ఒక లేఖ పట్టుకొచ్చాడు. దానిపైన
చిత్రమైన పాట ఒకటి రాసి ఉంది. సోమశర్మ దాన్ని ఇలా చదవసాగాడు. నా దగ్గరే ఉన్నాయండి 4 బాణాలు, మంచి వాడిగలవి తీస్తాయి దుష్టుల ప్రాణాలు. ముసలిగంగు గుండెలను ఒక బాణం రివ్వున దూసింది, శాస్తి జరిగింది ముసలిగంగులకు తప్పదు రాసింది. క్రూరుడు రామసింగు కోసం ఒక బాణం దాచాను, వాడే కదా సోమనగర్ తగలబెట్టిన సైతాను. సోమశర్మ కోసం ఒక బాణం దాచే ఉంచాను, అభయవర్మ గొంతు కోశాడు చేతులారా తను. భీమవర్మ ద్రోహికి 4వదే కాదనగలదెవడు, యాదవ వంశపు ముసలం వాడు కాక ఇంకెవడు. ద్రోహులారా మీ చేతలు తలుచుకోండింకా, మీ వేల్పులు ఎవరన్నా ఉంటే వేడుకోండింకా. ఇట్లు శబ్దవేది అతని అనుచరులు. ఇది చదివి సోమశర్మ అయ్యయ్యో ఎంత ఘోరం, పైగా నేను అభయవర్మ గొంతు కోశానట, ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుందా అనడం మొదలుపెట్టాడు. అప్పుడు రామ్సింగ్ అతని దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే సోమశర్మ నోరు కట్టుబడిపోయింది. అతను విజయవర్మ వైపు బెదురుగా చూడసాగాడు. దీనికి కారణం విజయవర్మ గ్రహించకపోలేదు. అతని తండ్రి పేరే అభయవర్మ. అసలు సంగతి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ మొత్తానికి అతని తండ్రి చాలా ఏళ్ల క్రితం గిరికోటలోనే హత్య చేయబడ్డాడు. అప్పట్లో ఆ హత్యను గురించి చాలా అలజడి బయలుదేరింది. కొంత విచారణ కూడా జరిగింది. కానీ రోజులు మంచివి కాకపోవడం వల్ల నేరం ఎలా జరిగిందో నిర్ధారణ చేయడానికి, నేరస్తుని పట్టుకొని దండించడానికి వీల్లేకపోయింది. ఆ తరువాత సోమశర్మ రామ్సింగ్తో కలిసి ఆలోచించి జరిగిన విషయాలన్నీ విపులంగా ఒక ఉత్తరం రాసి విజయవర్మ చేతికిచ్చాడు. కొత్తగా తను పోగు చేసిన సైనికులను వెంటబెట్టుకొని విజయవర్మను భీమవర్మ దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. చెప్పవలసిందంతా అయిన తర్వాత విజయవర్మ ఉత్తరం మొలలో దోపుకొని తన దళంతో పాటు రామ్నగర్కి బయలుదేరాడు. దీంతో ఫస్ట్ పార్ట్ ఎండ్ అయింది. నెక్స్ట్ పార్ట్ని సరిగ్గా రేపు ఇదే టైంకి అంటే ఈవినింగ్ 7కి అలా అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.